పార్టీ సహకారంతో రైట్, వస్తాం మీ దగ్గరికి. భాజపా లక్ష్మణ్ గారు అడుగుదాం, జర్నలిస్ట్గా, అదే సీనియర్ పొలిటికల్ అనలిస్ట్గా. లక్ష్మణ్ గారు, ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు జరుగుతున్న పరిణామాలు కొంత హీట్ పెరిగినట్టుగా కనపడుతుంది. ఏ రకంగా అనిపిస్తుంది? మీ అబ్జర్వేషన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఇక దగ్గరకు వస్తున్నప్పటికీ గెలుపే ధ్యేయంగా భావిస్తారు కాబట్టి ఇక సమాధాన దండోపాయాలన్నీ ప్రయోగిస్తారు ఎవరికి వాళ్ళు. దండోపాయాలన్నీ గెలుపు ఉపయోగించాలి. గుర్రాలను ఎత్తుక్కుంటారు, గెలుపు గుర్రాలను లాక్కుంటారు. తర్వాత ప్రతివ్యూహాలు ఇవి. అంటే అన్నిటికీ మించి ఏం నేను చెప్పదలుచుకున్నానంటే, మైండ్ గేమ్ ఆడుతున్నారు జనాల్ని. తప్పుదో దారి ఏదో సోషల్ మీడియా చేతిలో ఉంది, ఛానళ్ళు మన చేతిలో ఉన్నాయని చెప్పి జనాన్ని మిస్గైడ్ చేస్తూ తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. తప్పుదారి పట్టించి ఎలాగైనా సరే అట్రాక్టివ్ చేసుకోవాలి, ఓట్లు వేసుకోవాలి, గెలవాలి అని. ఇంతకుముందు పని చేసి ప్రజలను మెప్పు పొంది గెలవాలని ఆలోచించేవాళ్ళు. అది ఆ కాలం పోయింది. ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఇంతమంది జగన్మోహన్ రెడ్డి గారు తొలగించి వేరే వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నారు, లేకపోతే నియోజకవర్గాలు మార్పు చేయాలనుకుంటున్నాడు అని మనం ప్రశ్నించుకున్నప్పుడు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు శాతం పెరగడము, అలాగే ఆయా నియోజకవర్గాల్లో ఆ యొక్క అభ్యర్థుల మీద ప్రజలకి అసంతృప్తి ఉండటం, ఈ రెండు కారణాలు కదా. వేరే కారణాలు కదా. అసంతృప్తి ఎందుకు వచ్చింది అని సైమల్టేనియస్ గా జరుగుతాయి. ప్రభుత్వ వ్యతిరేకత, కొంత స్థానిక శాసనసభ్యుల యొక్క వ్యవహార శైలి, ఆయన మీద ఉన్న కరప్షన్స్, కబ్జాలు, ఇంకా ఇతర ప్రజలు కలవకపోవటము, ఇవన్నీ ఇంకొక అంశం. ఈ రెండే కారణాలు కదా. అంటే నీ ప్రభుత్వం అవినీతి, నువ్వు ఇంతమంది మారుస్తున్నావంటే నీ ప్రభుత్వంలో అవినీతి జరిగిందనే కదా. అంటే 4.5 సంవత్సరాల పాటు అవినీతి జరుగుతూ ఉంటే, శాసనసభ్యులు తప్పు చేస్తూ ఉంటే అంటే చూస్తూ ఊరుకున్నావా? కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ముఖ్యమంత్రిదే కదా, పార్టీ అధ్యక్షుందే కదా. మరి మీ పార్టీ వాళ్ళు దారి తప్పుతూ ఉంటే ఛాన్స్ ఇచ్చాం లక్ష్మణ్ గారు, ఛాన్స్ ఇచ్చాం. మీరే ఇందాక సామధాన దండోపాయాలు, ఇప్పుడు దండోపాయం దగ్గరికి వచ్చింది. చెప్పి చూసాం, మార్చుకోమని నచ్చ చెప్పాం, ఏమి కానప్పుడు మారుస్తున్నాం అంటారు. మీరే స్టార్టింగ్లోనే ఇచ్చారు సామధాన దండోపాయం, అదే చెప్తారు మోహన్ రెడ్డి గారు రెడీగా ఉంటే. ప్లీజ్ కంటిన్యూ. శ్రీనివాస్ గారు, అది కాదు అసలు సమస్య. మనది కొట్టలేదు, ఏం చెప్పే అది కాదండి. చెప్పి చూసామంటే ఉప్పల్ లక్ష్మణ్ తప్పు చేస్తున్నాడు, నువ్వు అందరిని పిలిచి కూర్చోబెట్టి కామన్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి, మీరు ప్రజల్లో సరిగా పనిచేయడం లేదు, మీరు అలా ఉన్నారు, ఇలా ఉన్నారు, ఇదిగో అసంతృప్తి ఉంది అని చెప్పడం కాదు. 1 to 1 పిలుచుకొని, నువ్వు ఏం తప్పు చేస్తున్నావు, ఇదిగో మా దగ్గర ఎవిడెన్స్ ఉంది, ఇలాంటి తప్పులు ఎందుకు చేస్తావా అని సంవత్సరం ముందు నువ్వు చెప్పి అతన్ని మార్చుకోగలిగి ఉండాలి. సంవత్సరం కాదు, ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కూడా మానిటరింగ్ ఉండాలి. ఎప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా ఏం చేయలేదు. ఇప్పుడు దగ్గరికి వచ్చిన తర్వాత సర్వేలు, ఎవరో ఐపాక్ సర్వేలు, వాళ్ళు సర్వేలు, ఈ సర్వేలు ఇచ్చారు, వాళ్ళు ఇలా చెప్తున్నారు అని చెప్పి టీమును కూడా, ఈ సర్వేల టీమును వాళ్ళ వెంటబడుతూ వాళ్ళు సలహాలు ఇస్తూ, ఇది ఏంటంటే ఒక పార్టీని ఒక కార్పొరేట్ సంస్థ లాగా నడుపుకునేటువంటి. మీరు సీనియర్ మోస్ట్, మేము కూడా చాలా కాలంగా జర్నలిజంలో, మీరు మాకన్నా ముందు. కానీ ఇక్కడ ఏమైందంటే, ఒకనాడు క్యాడర్ బేస్ పార్టీలు, క్యాడర్ మీద ఆధారపడి ఫీడ్బ్యాక్లు, కానీ వాళ్ళ క్యాడర్ బేస్ లేదా, క్యాడర్ ఫీడ్బ్యాక్ సరిగ్గా రావట్లేదా. చివరికి ఏమవుతుంది అంటే, మీరు అన్నట్టు ఇటువంటి కార్పొరేటు సంస్థలు ఫీజు ఇచ్చి కన్సల్టెన్సీలు పెట్టుకొని వాళ్ళ ఫీడ్బ్యాక్తో మారుస్తున్నారు. కానీ వాళ్ళు ఎంతవరకు అంటే, ఇగో ఈ టాబ్లెట్ వాడు అని ఒక డాక్టర్ చెప్తాడు, అది వారం రోజులు కోర్సు వాడితే వారం కాదు ఇంకో 10 రోజులు వాడమంటాడు. 10 రోజులు వాడింది కూడా తగ్గకపోతే మళ్ళీ ఇంకో కొత్త కోర్సు మారుస్తాడు. ఆ రకంగా వాళ్ళు అది చేస్తారు. కానీ మరి ఈ రకమైనటువంటి పరిస్థితి ఎలా చూడాలి రాజకీయాలు, ఈ కార్పొరేట్ కల్చర్ని ఎట్లా చూడాలనేది కూడా ఇవాళ డిబేటబుల్ ఇష్యూ. డిబేటబుల్ ఇష్యూనే అది. ఇప్పుడు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీలు వేసి, ఆ కమిటీల వల్ల చెడ్డ పేరు తెచ్చుకొని దాన్ని సరిదిద్దుకోలేక అవస్థలు పడి ఓడిపోయాడు చంద్రబాబు నాయుడు గారు. కేవలం జన్మభూమి కమిటీల వల్లనే లాస్ట్ ఎలక్షన్స్ లో ఓడిపోయింది.
నేనే అనేక గ్రామాలకు సర్వేలకు వెళ్ళాను, మాట్లాడాను. ఏ విలేజ్కి వెళ్ళినా కూడా ఆ విలేజ్లో ఉండే ప్రజలు జన్మభూమి కమిటీల యొక్క అంటే ఆ కమిటీలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ మీదనే ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఎక్కడ కూడా ఆరోపణ ఇదిగో బాగా పనిచేస్తున్నారు వీళ్ళు, ఆ ఊరి అభివృద్ధికి పాటుపడ్డారు, మాకు సహాయకారిగా ఉన్నారని ఎవరు చెప్పలేదు. అందరూ ఇదిగో ఈ తప్పులు చేశారు, ఈ తప్పులు చేశారని చెప్పారు. మరి అలాంటి పరిస్థితిని సరిదిద్దుకోవాల్సినటువంటి పరిస్థితి తెలుగుదేశానికి అప్పట్లో ఎంత చెప్పినా కూడా వాళ్ళు కూడా అర్థం చేసుకోలేకపోయారు. జరిగిపోయింది డ్యామేజ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ల వ్యవస్థ పెట్టి వాళ్ళని పార్టీ కార్యకర్తల్లాగా వాడుకుంటూ వాళ్ళు చేసే అరాచకాలు, అవినీతి, సహాయము మాట్లాడటంచు కొంత సహాయపడుతున్నారు, కాదని అనటం లేదు నేను. కానీ ఆ తప్పులు ఎప్పుడు కూడా 10 సహాయాలు చేస్తే కనపడవు, ఒక తప్పు చేస్తే అది కనపడుతుంది, దాని గురించి చర్చిస్తారు. ఆ 10 పోతాయి పక్కకు. ఇక్కడ ఏమి సాధించాలని ఇప్పుడు చూసావు కదా, ఓటర్ల దొంగ ఓట్ల యాడింగ్ లో కానీ స్టార్టింగ్ లో బాగానే ఉంది లక్ష్మణ్ గారు, స్టార్టింగ్ లో వాలంటరీ వ్యవస్థ బాగానే ఉంది. ప్రజలు కూడా ఏమనుకున్నారు, 50 కుటుంబాలకు ఒక వాలంటరీ, కాబట్టి మేము ఎవరినో ఎమ్మెల్యే దొరుకుతాడో దొరకడో, మాకు కావాల్సిన సంక్షేమ పథకాన్ని ఆయన చెప్తే ఆయనే తెచ్చిస్తాడు ఇంటికి, కాబట్టి మా 50 మందికి ఒక అందుబాటులో ఒక మనిషి ఉన్నాడు, ఆ మనిషి ద్వారా మేము సహాయం తీసుకోవచ్చు, ఆ మనిషి ద్వారానే మేము పథకాలు పొందొచ్చు అని అనుకున్నారు. ఏదైనా మంచి చెడు ఉంటే ఆయన చెప్పుకోవచ్చు, కళ్ళెదురుగానే కనపడుతున్న వ్యక్తి అని అనుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ కాలక్రమేణలో మీరు అన్నట్టుగా ఆ 50 మంది మీద కుటుంబాల మీద నిఘా పెరగటము, లక్ష్మణ్ ఇంటికి ఎవరు వచ్చిపోతున్నారు, దీపక్ రెడ్డి గారి ఇంటికి ఎవరు వచ్చిపోతున్నారు, ఎందుకు వచ్చిపోతున్నారు, ఆ ఇంటి ముందు పలానా నెంబర్ కారు ఎందుకు ఆగింది, పలానా నెంబరు 2 వీలర్ ఎందుకు ఆగింది, ఈ నిఘా పెరిగేటప్పుడు ప్రజలకు కూడా ఒక ఇన్సెక్యూరిటీ వచ్చింది. ఇక రెండోది, ఎమ్మెల్యే నా పని లేకుండా పోయింది కదా, ఎమ్మెల్యే నా దగ్గరికి వచ్చేవాళ్ళు తగ్గిపోయారు, కరువు అయిపోయారు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు కూడా ఇది ఖాళీగా ఉంటున్నటువంటి పరిస్థితి. ఈ ప్రారంభంలో బాగానే ఉన్న లాంగ్ రన్లో నెగిటివ్ ఫలితాలు ఇచ్చిందేమో, మీరేమంటారు? అదే ఇప్పుడు లాంగ్ రన్ లో నెగిటివ్ ఫలితాలు, అందుకని ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల శాతం పెరిగిందని నేను ముందే చెప్పింది. ఎందుకు పెరిగిందంటే ఇదే కారణాలు. ఇప్పుడు ప్రభుత్వ పథకాలు అందకపోయినా పర్వాలేదు, కానీ వ్యక్తిగతంగా వేధిస్తేనో, వ్యక్తిగత ఆస్తుల జోలికి వస్తేనో, కుటుంబం జోలికి వస్తేనో చాలా కోపము, ఆవేదన వస్తుందా రాదు ఎవరికైనా? అక్కడ వాలంటీర్ మీద రాదు, ఆ వాలంటీర్ పెట్టింది ఎవరు, ఆయన మీద వస్తుంది. అది జరిగింది. ఇప్పుడు అది జరగడం వల్ల వ్యతిరేక శాతం ఓటు పెరిగింది. ఇప్పుడు ఇంత సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాడు, డబ్బులు ఇంటికి వస్తున్నాయి, పేద వర్గాలు యొక్క కొనుగోలు శక్తి పెరిగింది, దానివల్ల జీడిపి పెరిగింది, ఇవన్నీ బాగానే ఉన్నాయి. బట్ కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టు వ్యక్తిగత అంశాల జోలికి పోవటం వలన కొంతమంది శాసనసభ్యులు కూడా దోపిడీ విధానాలకు అలవాటు పడ్డము, భూములు కబ్జా చేయటము, లేకపోతే తక్కువ ధరకు నేను 10 రూపాయలు ఇస్తాను నువ్వు నీ భూములు రాసిమని చెప్పి కోరడము, ఇట్లా వాళ్ళ యొక్క ఆస్తుల జోలికి కూడా పోవడం వలన కూడా వ్యతిరేకత పెరిగింది. దాంట్లో ఏం సందేహించాల్సిన పని లేదు. రైట్, చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత డిబేట్ని కొనసాగిద్దాం.